నరసరావుపేటలో ప్రాజెక్టు కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జీవి, ప్రత్తిపాటి, చదలవాడ, ఎరపతినేని, జూలకంటి పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబం సంతోషంగా ఉండి ఆర్థిక ప్రగతి సాధించాలన్నదే సీఎం చంద్రబాబు ఆశయమన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. రైతులకు కావలసిన నీరు, గిట్టుబాటు ధరలు, ఇతర సౌకర్యాలు, సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని ఆంజనేయులు చెప్పారు. నరసరావుపేట భవనచంద్ర టౌన్ హాల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పులుకూరి కాంతారావు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. జగన్ అడ్డుకున్న గోదావరి పెన్నా అనుసంధానాన్ని త్వరలోనే పూర్తి చేసి 9.61 లక్షల ఎకరాల ఆయకట్టు స్వీకరణ చేస్తాం. పల్నాడు, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమకు కూడా నీళ్లు ఇస్తామని చీఫ్ విప్ జీవి ఆంజనేయులు చెప్పారు. ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలంటే దాని ప్రధానంగా 65% రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతాంగం బాగుంటే, వీరు ఆర్థిక ప్రగతి సాధిస్తే రాష్ట్రం ఆర్థిక ప్రగతి సాధిస్తుంది, తద్వారా దేశం ఆర్థిక ప్రగతి సాధిస్తుంది. అందుకోసమే రైతాంగం బాగుండాలంటే, అలాగే ప్రజలకి ఆహార భద్రత ఇవ్వాలంటే నీటి భద్రత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఈ నీటి భద్రత ఇవ్వడం కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ మిషన్ 2047లో ప్రాజెక్టులు 6 ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు పోలవరం, గోదావరి పెన్నా నదుల అనుసంధానం లాంటివి 6 ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయడం ఓ లక్ష్యంగా ఎన్నుకుంది మన ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశయం ఒకటే, ప్రతి రైతు కుటుంబం సంతోషంగా ఉండాలని, ప్రతి రైతు ఆర్థిక ప్రగతి సాధించాలనేది మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికి ఈరోజు ప్రతి చివరి ఎకరానికి కూడా నీరు అందించే బాధ్యత ఈ నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీ మీద ఉంది. అలాగే వైస్ చైర్మన్గా ఎన్నికైనటువంటి ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్